విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట వాస్తవ్యులు శ్రీ కొవిరి మసేను మసేనమ్మ దంపతుల సంతానంలో చిన్న కుమార్తెగా 1956వ సంవత్సరంలో స్వర్గీయ కోడ బంగారమ్మ గారు జన్మించారు. యవనప్రాయమందు తల్లిదండ్రుల మాటగా ఆమె ఎల్లయ్యపేటకు చెందిన కోడ బండయ్య గారిని వివాహమాడి సంసార బాధ్యతలను ప్రారంభించి 4 బిడ్డలకు తల్లిగా తన బాధ్యతలతో కుటుంబ భారాన్ని కలిగి తొలి కుమారుడు వెంకటరమణ, తొలి కుమార్తె మంగళలక్ష్మి, రెండవ కుమార్తె గీత, మూడవ కుమార్తె సత్యకుమారి, వీరు 4 సంతానముగా కలిగి జీవించారు. 1980-90 దశకంలోనే ఎటువంటి సాంకేతికత లేని రోజులలో నాటు పడవలను ఆంధ్ర రాష్ట్రము నుండి ఒడిశా రాష్ట్రానికి అనేక మందిని జీవనోపాధికై తీసుకుని వెళ్ళి చేపలు రొయ్యల వ్యాపారాలను విరివిగా చేసి అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని ఎల్లయ్యపేట గ్రామ పంచాయతీకి గ్రామ ప్రజల మద్దతుతో మరియు పెద్దల సహకారంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి భారీ మెజారిటీలతో 2 మార్లు సర్పంచ్గా గెలుపొంది ఉత్తమ నాయకురాలుగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారు. స్వర్గీయ కోడ బంగారమ్మ గారంటే కోన గ్రామాలన్నింటిలోనే కాక రాష్ట్ర రాజకీయ ప్రముఖులతో ఎనలేని ప్రేమాభిమానం కలిగి ఉండి 2024వ సంవత్సరం జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం వరకు అందరితో మాట్లాడిన ఆమె కోడ బంగారమ్మ గారు తిరిగి రాని లోకాలకు వారు వెళ్ళారు. వికసించే పుష్పం నేర్పింది తనలాగే అందంగా ఉండమని, రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పింది తనల అవరోధాలను దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని, అందరిలో ఒకనిగా అందరి కోసం ఉండాలని నేర్పిన మీకు ఇవే మా అశ్రు నివాళి. ఇక సెలవు, మీ కుటుంబ సభ్యులు.